ప్రెడ్ టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. సరిగమప తెలుగు అనే కార్యక్రమం జీ తెలుగు టీవీ ఛానల్లో ప్రసారమవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సింగర్స్ వెలుగులోకి వచ్చారనే విషయం పాటంటే ఇష్టపడే తెలుగు వారందరికీ తెలిసిన విషయమే. 2022కు సంబంధించి సరిగమప ప్రోగ్రాం జీ తెలుగు ఛానల్లో 2022 ఫిబ్రవరి 20న ప్రారంభమై 26 వారాల పాటు కొనసాగి 2022 ఆగస్టు 14న జరిగిన ఫైనల్తో ముగిసింది. ఎంతో మంది ప్రతిభావంతులైన సింగర్స్ని తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినిమా పరిశ్రమకి అందించింది. అయితే అందరిలో ఎక్కువ మందిని మాత్రం ఒక అమ్మాయి ఆకట్టుకుంది. ఎంతలా అంటే తన పాడిన సాంగ్స్ యూట్యూబ్లో విన్నవాళ్ళే మళ్ళీ మళ్ళీ కేవలం తన వాయిస్ కోసం 100 సార్లు వినేంత. తన రూపం నయనానందం, తన గొంతు శ్రవణానందం, తన పాట మహదానందం. అభిమానుల భాషలో చెప్పాలంటే శృతిక ఓ శృతిక, నీ పాట విన్నాకే నే మళ్ళీ బ్రతిక, యు ఆర్ లుకింగ్ లైక్ డీజే టిల్లు రాధిక అనే ప్రశంసలతో ముంచెత్తారు. తన పాట వింటే చెవుల్లో తేనె పోసినట్టు, గొంతులో అమృతం తాగినట్టు, మనసు ఆనందంతో పులకరించి పరవశించి మైమరిచిపోయినట్టు ఉంటుంది. తన పాటని నేను చెవులతో కంటే మనసుతోనే ఎక్కువగా విన్నా అనేలాంటి వ్యాఖ్యానాలు తన పాడిన ప్రతి పాటకి వస్తూనే ఉంటాయి. మొత్తానికి 2022 జీ తెలుగు సరిగమప విజేతగా నిలిచి ఎంతోమంది మన్ననలు, ఆశీస్సులు, దీవెనలు అందుకొని జూనియర్ శ్రేయా ఘోషల్గా అందరితో కీర్తింపబడుతున్న శృతిక గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శృతిక గారు 2002లో హైదరాబాద్లో శశికాంత్ గారు, రూపా గారుల దంపతులకి రెండవ కుమార్తెగా జన్మించారు. శృతిక గారికి ఒక అక్క శరణ్య కూడా ఉన్నారు. శృతిక గారి తండ్రి ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్ అయిన విజయ్ సేల్స్ షోరూంలో ఉద్యోగం చేస్తుండగా, శృతిక గారి అక్క శరణ్య ప్రఖ్యాత ఆన్లైన్ ప్లాట్ఫామ్ అమెజాన్లో మంచి ఉద్యోగం చేస్తున్నారు. శృతిక గారి సంగీతాభ్యాసం తనకి 6 ఏళ్ల వయసులోనే ప్రారంభమైంది. వాస్తవానికి శృతిక గారి కంటే ముందు శృతిక గారి అక్క శరణ్య గారికి సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు శృతిక గారి తల్లిదండ్రులు. ఆ తర్వాత శృతిక గారికి నేర్పించడం ప్రారంభించారు. అయితే మొదట్లో శృతిక గారికి సంగీతంపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. అయితే శృతిక గారికి సంగీతం నేర్పించడం కోసమే ఆ క్లాసెస్కి, ప్రోగ్రామ్స్కి తనని తీసుకువెళ్లడం కోసం శృతిక గారి తల్లి తాను చేస్తున్న జాబ్ కూడా మానేసి తన కెరీర్నే త్యాగం చేశారు. ఆ తర్వాత మెల్లగా శృతిక గారికి సంగీతంపై ఆసక్తి పెరిగింది. శృతిక గారి ఇంట్లో శృతిక గారితో పాటు తన తల్లిదండ్రులు, అక్క అందరూ కూడా చాలా బాగా పాడతారు. శృతిక గారికి ఏదైనా ప్రోగ్రాం ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే మేల్ వెర్షన్ శృతిక గారి తండ్రి శశికాంత్ గారు, ఫిమేల్ వెర్షన్ శృతిక గారు పాడుతూ ఉంటారు. శృతిక గారు మొట్టమొదట భద్రాచలం శ్రీరాముల వారి సన్నిధిలో పలుకే బంగారమాయన పాటతో తన సంగీత ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆ పాట పాడేటప్పుడు తన కుమార్తె పాడిన విధానానికి ముగ్ధులైన శృతిక గారి తండ్రి ఆనంద బాష్పాలు కార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన తల్లిదండ్రులు తనని చూసి గర్వపడేలా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్న శృతిక గారు శశికాంత్ గారు కుమార్తె శృతిక అనే స్థితి నుంచి శృతిక వాళ్ళ నాన్నగారు శశికాంత్ గారు అనే స్థాయికి చేరుకోవడం పట్ల చాలా గర్వపడతారు శశికాంత్ గారు. అందుకే శశికాంత్ గారు తన కుమార్తెల గురించి గర్వంగా చెప్తూ, శరణ్య అంటే లక్ష్మీదేవి పేరు, శృతిక అంటే సరస్వతీదేవి పేరు, మా ఇంట్లో లక్ష్మీ సరస్వతి ఇద్దరూ కొలువై ఉన్నారని అమితానందంతో చెప్తూ ఉంటారు. శృతిక గారు ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ ఎలాగైనా ఐఏఎస్ ఎగ్జామ్లో విజయం సాధించాలని పట్టుదలగా ప్రయత్నిస్తూనే తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని కూడా కొనసాగిస్తూ తన గానామృతాన్ని అందరికీ పంచుతున్నారు. శృతిక గారు చిన్నప్పుడు చాలా తక్కువ మాట్లాడుతూ చాలా సిగ్గుపడుతూ ఉండేవారు. అయితే శృతిక గారు 9th క్లాస్లో ఉన్నప్పుడు కోటి గారు జడ్జిగా వ్యవహరించిన బోల్ బేబీ బోల్ కార్యక్రమంలో మొట్టమొదటిసారి ఒక సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న శృతిక గారు పాడిన ఒక పాటకి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు లేచి నుంచొని స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడమే కాకుండా శృతిక సముద్రాల సూపర్బ్ అని ఆ షోలో అనడం అనేది శృతిక గారికి మర్చిపోలేని అనుభూతిగా మిగిలింది. అప్పటి నుంచి చదువుతో పాటు సింగింగ్పై కూడా మరింత దృష్టి పెట్టారు శృతిక. జీ సరిగమప కార్యక్రమం శృతిక గారిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కార్యక్రమం 2022 ఫిబ్రవరి 20న మొత్తం 24 మంది సింగర్స్తో ప్రారంభమైంది. అందరూ ఎన్నో మంచి మంచి పాటలు పాడి ప్రేక్షకుల్ని అలరించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి జడ్జెస్గా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు, సింగర్ శైలజ గారు, రైటర్ అనంత శ్రీరామ్ గారు, సింగర్ స్మిత గారు లాంటి ప్రముఖులు వ్యవహరించగా ప్రముఖ సింగర్ గీతామాధురి గారు శృతిక గారికి మెంటర్గా వ్యవహరించారు. శృతిక గారు అత్యద్భుతంగా పాటలు పాడుతున్నప్పటికీ కాంపిటీషన్ చాలా టఫ్గా ఉండటంతో ప్రిలిమ్స్లోనే ఒకసారి డేంజర్ జోన్లోకి వెళ్లారు. ఆ సమయంలో కూడా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని శృతిక గారు విక్రమ్ గారు హీరోగా నటించిన ఐ సినిమాలో పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట అనే పాటను పాడి అత్యంత కీలకమైన సమయంలో పాడిన ఆ పాటతో ముగ్ధులైపోయిన టీవీ చూస్తున్న ప్రేక్షకులు
ప్రత్యక్షంగా చూస్తున్న న్యాయ నిర్ణేతలు ఆ పాటకి శృతిక గారికి 100 మార్కులు ఇవ్వడమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు శృతిక గారిని పిలిచి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు శృతిక గారు. కీలకమైన తరుణంలో ఒత్తిడి విపరీతంగా ఉన్న సమయంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఫలితం మీద దృష్టి పెట్టకుండా పాట మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించి ప్రాణం పెట్టి పాడిన ఆ పాట తన జైత్రయాత్రకి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. శృతిక గారు భవిష్యత్తులో గొప్ప సింగర్గా ఎదిగాక లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఆ రోజు సరిగమపాలో పాడిన ఆ సాంగ్ అని గర్వంగా చెప్పుకునేంత అద్భుతంగా పాడిన ఆ పాటకి యూట్యూబ్లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ రావడం, వేల కామెంట్స్తో దద్దరిల్లిపోవడం జరిగింది. సరిగ్గా చెప్పాలంటే ఆ పాట చరిత్రలో నిలిచిపోయే పెర్ఫార్మెన్సెస్లో ఒకటని చెప్పొచ్చు. అంతకు ముందు వరకు శృతిక గారిని ఒకలా చూసిన ప్రేక్షకులు అక్కడ నుంచి తనను విపరీతంగా ఆరాధించడం మొదలుపెట్టారు. తను పాడిన పాట ప్రోమో రిలీజ్ అవ్వగానే మెయిన్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టారు. సరిగమపాలో సెకండ్ రౌండ్ తర్వాత అంతకుముందు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ వచ్చి శృతిక గారిని హగ్ చేసుకోవడం, ఎమోషనల్ అవ్వడం, సింగింగ్ విత్ సూపర్ స్టార్ అనే కాన్సెప్ట్లో భాగంగా ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి గారితో శృతిక గారికి పాడే అవకాశం రావడం, శృతిక గారు డేంజర్ జోన్లో ఉన్నప్పుడు, హోల్లో ఉన్నప్పుడు సింగర్ స్మిత గారు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పడం, ఇలా ప్రోగ్రాంలో ప్రతి అంకం కూడా శృతిక గారిని అందరికీ నచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించాయి. తన పాటతో పాటు మాటతో, వ్యక్తిత్వంతో, నడవడికతో కూడా అందరినీ ఆకట్టుకున్న శృతిక గారిని అందరూ తమ కూతురిగా, అక్కగా భావించి ఆరాధించడం మొదలుపెట్టారు. ఆచార్య, భీమలా నాయక్ లాంటి భారీ సినిమాల్లో కోరస్ పాడే అవకాశం కూడా లభించింది శృతిక గారికి. మొత్తంగా సరిగమపాలో ఒకరోజు రాత్రి శృతిక గారు పాటలు పాడితే ఆ పాడిన పాటలు ప్రేక్షకుల్ని ప్రతిరోజు రాత్రి ప్రేమగా ఒక మధురమైన అనుభూతిలా వెంటాడసాగాయి. సరిగమపాలో 24 మంది కంటెస్టెంట్స్లో 8 మంది సింగర్స్ ఫైనల్కి చేరుకున్నారు. సరిగమప ఫినాలేకి లెజెండరీ సింగర్ సుశీల గారు, హీరో నితిన్ గారు, హీరోయిన్స్ కృతి శెట్టి గారు, శృతి హాసన్ గారు కూడా హాజరయ్యారు. ఫైనల్స్కి చేరిన 8 మందిలో చివరికి 2 మిగిలారు. ఈ క్రమంలో శృతిక గారు ఫైనల్స్లో ఏమాయేనా కవిత పాటతో పాటు మెరిసేటి పువ్వ సిరిమువ్వ పెనవేసుకోవ నాతోటి రవ నా ఆశ భాష వినవ సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంత మౌనురా కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా కళ్ళల్లోన. ఇలా అన్ని రకాల పాటల్ని అత్యద్భుతంగా పాడి విజేతగా నిలిచారు శృతిక. అయితే 6వ ఏట నుంచి 20వ ఏట వరకు 14 సంవత్సరాల కృషి ఫలితంగా విజయం లభించినప్పుడు ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా వెంటనే ఆనందంతో ఎగిరి గెంతేయడం, ఇంకా కుదిరితే మహదానందంతో చిందేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఎంతో వినయంగా, ఒద్దికగా పక్కనే ఉన్న కోటిగారి పాదాలకు నమస్కరించి తన తల్లిదండ్రులు, సోదరితో ఆనందాన్ని పంచుకుంటూ ఆనంద బాష్పాలతో ఆ వేదికకి సంగీతాభిషేకం చేశారు శృతిక. వాస్తవానికి సరిగమప ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు కోటి గారు శృతిక గారి పట్ల అంత సాటిస్ఫైడ్గా లేరు. అయితే స్మిత గారు మాత్రం శృతిక గారిలో టాలెంట్ని గుర్తించి అవకాశం ఇద్దామనడం, ఆ అవకాశాన్ని ఒడిసి పట్టుకొని ఉడుంపట్టు పట్టి విపరీతమైన సాధనతో ఓటమి అంచుల నుంచి విజయపు శిఖరాలని చేరుకున్నారు శృతిక. 2022 జీ తెలుగు సింగింగ్ సూపర్ స్టార్గా నిలిచిన శృతిక గారికి ₹1,00,000 క్యాష్ ప్రైజ్తో పాటు మారుతి వ్యాగనార్ కార్ను కూడా బహుకరించారు. ఇదే ప్రోగ్రాంలో రన్నరప్గా నిలిచిన సుధాంశు గారికి ₹5 లక్షల నగదు బహుమతి లభించింది. అయితే కేవలం తన పాటలతోనే కాకుండా తన అందమైన మనసుతో అందరినీ మరింత ఆకట్టుకున్నారు శృతిక గారు. ప్రోగ్రాంలో డెడికేషన్ రౌండ్ వచ్చినప్పుడు ఈ మధ్య మరణించిన తన గురువు నిహాల్ గారి కుమారుడు నీలేష్ గారు ఒక యాక్సిడెంట్లో మరణించడంతో ఆయనకు అంకితం చేస్తూ పాడిన పాట అందరితో కన్నీళ్లు పెట్టించింది. అలాగే సరిగమప ప్రోగ్రాంకి అందరూ కార్స్లో రావడమో లేక అక్కడే ఉండిపోవడమో చేస్తూ ఉంటే ప్రతిరోజు ఆటోలో వచ్చి వెళ్ళేవారు శృతిక గారు. అందుకే శృతిక గారి అభిమాని శృతిక గారికి ఒక ఆటో బొమ్మని గిఫ్ట్గా ఇవ్వడం, అది చూసి ఆశ్చర్యపోయిన శృతిక గారు చిన్న పిల్లలా మురిసిపోవడం అందరినీ ఆకట్టుకుంది. ఎప్పుడైనా గతాన్ని మర్చిపోయిన వారికి, గురువుని మర్చిపోయిన వారికి, అవకాశాన్ని ఇచ్చిన వారిని మర్చిపోయిన వారికి భవిష్యత్తు ఉండదు. సరిగమప ప్రోగ్రాంలో విజేతగా నిలవగానే శృతిక గారిని మాట్లాడమన్నప్పుడు తనకి సంగీతంలో శిక్షణ ఇచ్చిన తన గురువులు శ్రీ కె రామాచారి గారు, శ్రీ నిహాల్ గారు, వసుమతి మాధవన్ గారిని తలుచుకొని వారి కృషిని కూడా అందరూ గుర్తించేలా, గౌరవించేలా చేసిన శృతిక గారు ఈ కార్యక్రమ విజేతగా తనకు లభించిన మొత్తం ₹1,00,000 కూడా ఒక మంచి విషయం కోసం, ఒక మంచి కార్యక్రమం కోసం ఖర్చు పెడతానని చెప్పడం విశేషం. ఎప్పుడైనా పెద్ద పెద్ద కలలు కనాలి,
వాటిని నిజం చేసుకోవడానికి విపరీతంగా కష్టపడాలని నమ్మి ఆ విషయాన్ని పాటించి విజేతగా నిలిచిన శృతిక్ గారు నన్ను నేను నమ్మడం వల్లే, నేను చేసిన కృషి వల్లే నేను విజయం సాధించగలిగానని చెప్పడమే కాకుండా నాతో పాటు పాడిన మిగతా అందర్ సింగర్స్ కూడా నాతో పాటు సమానమైన గుర్తింపు రావాలి, వాళ్ళందరూ కూడా ఎంతో ప్రతిభావంతులని చెప్పడం తన సంస్కారాన్ని చాటింది. హీరో నాని గారిని, హీరోయిన్ అనుష్క గారిని ఎంతగానో ఇష్టపడే శృతిక గారికి శృతికా సముద్రాల అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో 84,000 మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. త్వరలోనే జీ తెలుగు వారు నాకు సంబంధించి ఎంతో మంచి అప్డేట్ ఇవ్వబోతున్నారు, దానికోసం వెయిట్ చేస్తున్నానని చెప్పిన శృతిక గారు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారి దర్శకత్వంలో 1111 అనే సినిమాలో ఒక పాట పాడే అవకాశాన్ని కూడా పొందారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు మణిశర్మ గారితో మాట్లాడి ఈ అవకాశం ఇప్పించారు. సంగీతం వింటే రాళ్ళైనా కరుగుతాయి అంటారు, అలాంటిది ఎంతో సున్నితమైన మనుషుల మనసులు కరగకుండా ఉంటాయా? శృతిక గారి గురించి ఒక సందర్భంలో లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ గారు చెప్తూ, నాకు ఎవరైనా అద్భుతంగా పెర్ఫామ్ చేసినప్పుడు ఏం చెప్పాలో తెలియక అర్థం కాక బ్రహ్మాండం బద్దలైపోయింది అంటూ ఉంటాను, కానీ ఇప్పుడు శృతిక పాడిన పాటకి బ్రహ్మాండం బద్దలయ్యి మళ్ళీ అతుక్కుపోయిందని చెప్పారు. శృతిక గారి నాయనమ్మ పాత పాటలు ఎంతో చక్కగా పాడేవారు. శృతిక వాళ్ళ అమ్మ రూపా గారు కూడా ఎలాగైనా సింగర్ అవ్వాలనుకునేవారు, కానీ తన నాయనమ్మ, అమ్మ, నాన్న, అక్కలు కన్న కలల్ని నిజం చేసిన శృతిక గారు తన ఆరాధ్య గాయకులైన గానగంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్రగారిలాగా గొప్ప గాయనిగా పేరు తెచ్చుకోవాలని, తెలుగు ప్రేక్షకుల్ని 10 కాలాల పాటు అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.